దేవుని మహాపరిశుద్ధ నామమునకే స్తుతి మహిమ కలుగును గాక. ఇంతవరకు మనల్ని నడిపించిన దేవుని బట్టి ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామండి. ఈ యొక్క సమయంలో ఈ కూడికను మనము ప్రార్థనతో ప్రారంభించుకుందాం. రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయనా. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల చాటున భద్రపరిచిన దేవా నీకు స్తోత్రాలయ్యా. ముందున్న ఈ కూడికలో మీరే మాకు తోడుగా ఉండి నడిపించండి. చూస్తున్న వారిని మీ సన్నిధిలో అభివృద్ధి చేయమని ప్రార్థిస్తూ, నడిపిస్తున్న మమ్మల్ని కూడా మీరు అభివృద్ధి చేయమని ప్రార్థిస్తూ, ముందున్న సమయం అంతటినీ నాయనా నీ సన్నిధిలో సమర్పించుకుంటూ మీరే మాకు ముందుగా ఉండి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క సమయంలో కొన్ని కీర్తనలు పాడుతూ మనం దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించుకుందామండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. మరి యొక్క సమయంలో కొద్దిసేపు మనం స్తుతించి ఆరాధించుకుందామండి. సంకీర్తన 81వ అధ్యాయం 1వ వచనం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వానము చేయుడి. ఈ విధంగా మనం దేవుని నామాన్ని ఆరాధిద్దామండి. అందరికీ తెలిసినటువంటి పాటనే భాసిల్లెను సిలువలో పాపక్షమ అనేటువంటి పాటతో మనం దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. దయచేసి ఎవరు మౌనంగా ఉన్న మీ హృదయాలను మెప్పి స్వరాలను మెప్పి చప్పట్లు కొట్లు పాడదాం. రాసిల్లేను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమా. రాసిల్లేను సిలువలో పాపక్షమా. సిలువరిలోన పాపము పొంచి సిలువకు నిన్ను యాతి చేసి, కలువరిలోన పాపము పొంచి సిలువకు నిన్ను యాతి చేసి, కలుషహరాకలు నించితివి, కలుషహరాకలు నించితివి. భాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమా. భాసిల్లెను సిలువలో పాపక్షమా. దోషము చేసినది నేనే గదా, మోసముతో బ్రతికిన నేనే గదా. దోషము చేసినది నేనే గదా, మోసముతో బ్రతికిన నేనే గదా. మోసితివా నా శాపభరం, మోసితివా నా శాపభరం. భాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు
మరి ఇంతసేపు మనం స్తుతించామండి. మరి కొద్ది సమయంలో వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళే ముందు మన హృదయాల్ని మనం సిద్ధపరుచుకుందామండి. మరి అంతకంటే ముఖ్యంగా మరి ఒక విశేషం ఏంటంటే, ఈ యొక్క జీజీఎఫ్ అనేది సంస్థ స్టార్ట్ చేసి దాదాపు సంవత్సరం అవుతుంది ఈ దినానికి. కాబట్టి దేవునికే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ ఉంటున్నాము. మీరు కూడా ఎంతో మంది ఈ యొక్క జీజీఎఫ్‌లో పాలిభాగస్తులుగా ఉండి దేవుని మాటలు వింటూ మీ యొక్క జీవితాల్లో నెమ్మది పొందుకుంటూ ఉన్నారని నమ్ముచున్నామండి. సో, దేవునికే స్తుతి చెల్లిస్తూ మరొకసారి వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళే ముందు మన హృదయాలను మనం సిద్ధపరుచుకుందామండి. దేవుడు ఎంతో చక్కగా ఆయన దాసుడు దిలీప్ గారిని ఎంతో చక్కగా వాడుకున్నాడు వాక్య ధ్యానంలో చెప్పడానికి. ఈ విధంగా మా కుటుంబాన్ని దేవుడు ఎంతో ఆశీర్వదించి ముందుకు నడిపించినందును బట్టి స్తోత్రం చెల్లించుకుంటూ, అందరికీ తెలిసినటువంటి పాటని నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింపును అనేటువంటి పాటతో మనం హృదయాల్ని సిద్ధపరచుకుందామండి. దయచేసి ఎవరూ మౌనంగా ఉండక హృదయాలను విప్పి మీ స్వరాలను విప్పి పాడాల్సిన కోరుచున్నామండి. ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింపును, నేనేమి చెల్లింపును. రక్షణ నాకిచ్చినందున నీకేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ మాకిచ్చినందున నేనేమి చెల్లింతుము. కపటబతనాలు లేనట్టు హృదయాన్ని అర్పించిన చాలునా. హృదయాన్ని అర్పించిన చాలునా. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింపుము. యేసు నేనేమి చెల్లింపుము. స్తోత్రం తండ్రి, స్తోత్రం స్తోత్రం, స్తుతి స్తుతి స్తుతి, మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొని చుంటున్నామయ్యా. గొప్ప పరమ తండ్రి మీకు స్తోత్రం ప్రభునైనా. రాజులకు రాజా, ప్రభులకు ప్రభు, మహిమోన్నత
మహాగణుడ పరమ తండ్రి సృష్టికర్త మీకే స్థితి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొని ఉంటున్నామయ్యా. యెహోవా మీకు స్తోత్రం ప్రభా. అవునయ్యా తండ్రి, ఈ దినమందు నీ రెక్కల చాటున భద్రపరిచినైనా మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభా. మీ ఆత్మ అభిషేకంతో మమ్మల్ని నడిపిస్తున్నారు, అందుని బట్టి మీకు స్తోత్రం ప్రభా. అవునయ్యా, గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ ని ప్రభా తండ్రి మీ అధ్యక్షత నడిపిస్తున్నారు, అందుని బట్టి మీకు స్తోత్రం ప్రభా. నైనా ఈ యొక్క 1 year సెలబ్రేషన్ చేసుకున్నట్టు మీరు కృపనిచ్చారు, అందుని బట్టి మీకు స్తోత్రం ప్రభా. నైనా తండ్రి యొక్క జీజీఎఫ్ ద్వారా ఎంతమంది అయితే బిడ్డలు బలపడి ఉన్నారో తండ్రి వారి కుటుంబాలను దీవించి ఆశ్రయించి నడిపింపు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ విధంగా ప్రభా మేము అంచెలుగా నైనా నీ రాజ్య స్వార్థం ప్రకటించే బిడ్డలుగా కుటుంబంగా మమ్మల్ని నింపి నేను ముందుకు నడిపింపు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నైనా మమ్మల్ని మా సంతానాన్ని మీ రెక్కల చాటును భద్రపరిచి మీ రాజ స్వార్థ కోసం మేము నడిపింపు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ విధంగా ప్రతి ఒక్కరి ప్రార్థన వినపములన్నింటినీ విజ్ఞాపన కన్నీటి ప్రార్థనలన్నింటినీ పాదముల చెంత మొరపెడుతున్నాను. వారి మొరలను ఆలకించి వారికి సహాయం చేసి నడిపింపు దయచేయండి. ఎంతో మంది బిడ్డలు వారి యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ షేర్ చేసుకుని ఉన్నారయ్యా. వారి ప్రార్థన వినపములన్నీ నీ పాదముల చెంత మొరపెడుతున్నాను, సహాయం చేసి నడిపింపు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మీకు స్తోత్రం ప్రభానైనా. ఈ విధంగా జయరాజ్ బ్రదర్ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ ని పాదంలో చెంత మొరపెడుతున్నానయ్యా. రేషులకు హెల్త్ విషయమే ప్రార్థిస్తున్నాను, సహాయం చేస్తున్నట్టు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మనీ యొక్కనైనా ప్రెగ్నెన్సీని బట్టి ప్రార్థిస్తున్నాను, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా ప్రభా మరి అనేక మంది యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ ని పాదంలో చెంత మొరపెడుతున్నాను, సహాయం చేసి నటింపు దయచేయమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ ముందున్న సమయాన్ని పాదముల చెంతకు సమర్పించుకొంచు కుమారుని దాసుడు ప్రభానైనా మాతో మాట్లాడబోతుండగా ఆ బిడ్డ నోటి ద్వారా మీరే మాతో మాట్లాడి ఆ బిడ్డని మీ ఆత్మాభిషేకంతో నింపి ముందుకు నడిపింపు చేయమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ అయినా మీకే స్తోత్రం చెల్లించుకొంచు. అవునయ్యా తండ్రి, ఆయన దిలీప్ ని నన్ను ఆశీర్వదించి ఇచ్చినటువంటి కుమార్తెకు మీకే స్తోత్రం చెల్లించుకోవచ్చు. ఆయన మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోవచ్చు. నేను తగ్గించుకుంటే మనం హెచ్చిస్తూ ఈ యొక్క స్థుతి అర్పణ వేస్తున్నాము అడిగి వెళ్ళిపోతున్నాను. గొప్ప ఆమేన్. దేవుని నామమునకి స్తుతి మహిమ కలుగును గాక. ఇంతవరకు మనల్ని నడిపించినటువంటి మన దేవాది దేవుని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమును బట్టి దేవుని నామాన్ని ఎంతగానో స్తుతిస్తూ మహిమపరుస్తున్నామండి. 2025 ఫిబ్రవరి నెలలో 23వ తారీఖు మొట్టమొదటి ప్రసంగం అధికారికంగా గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ తరపుగా చెప్పడం జరిగింది. అయితే దేవుని మహాకృపను బట్టి 2026లో ఈ నెల ఇప్పటి వరకు మమ్మల్ని కాపాడి దాదాపుగా సంవత్సర కాలం ఈ పరిచర్యను దేవుడు మమ్మల్ని నమ్మకంగా వాడుకున్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నామండి. ఇందులో మా యొక్క గొప్పతనం ఏమీ లేదు. మా దగ్గర ఉన్న వనరులతో మేము ఏదో ఒక విధంగా కొందరికైనా దేవుని వాక్యాన్ని పంచాలి అన్న తృష్ణతో మరి ఈ యొక్క సంకల్పం దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు ఆయన మహాకృప మమ్మల్ని ఆయన చిత్తంలో ఈ యొక్క సంవత్సరం రోజులు నడిపించడం బట్టి దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. ఈ యొక్క లెంట్ సీజన్ లో ఒక చిగురించబడినటువంటి ఆధ్యాత్మిక దశలోకి అందరూ వచ్చి ఉంటారు. అదే దశలో మమ్మల్ని కూడా ఆయన నడిపిస్తున్నాడని విశ్వసిస్తున్నాం. ఈ యొక్క సమయంలో ఈ యొక్క వార్షికోత్సవ సందర్భంగా అదే విధంగా మన యొక్క లెంట్ సందర్భంగా మనము దేవుని వాక్యాన్ని ప్రాముఖ్యంగా మరి ఒక మారు ధ్యానించుకుందామండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుంచి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుకుందామండి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతి అను తన యొక్క ఆధ్యాత్మిక కుమారునికి రాస్తాడండి ఈ పత్రిక. అయితే మొట్టమొదటిగా రాసిన ఈ పత్రికలో అంతకు ముందున్న కాంటెక్స్ట్ అంతట్లో కూడా ఎలా నడుచుకోవాలి, మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి, సంఘం విషయాల్లో ఎలా ఉండాలని ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇస్తాడు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే తిమోతి హ్యాస్ బికమ్ పాస్టర్. ఆయన ఒక బాలుడుగా ఉన్నటువంటి ఆయన కాలక్రమేణా ఏమైపోయాడంటే దైవజనుడిగా అయిపోయాడు. అపోస్తలుల దగ్గర ఎన్నో విషయాలు తెలుసుకుని, పౌలు దగ్గర ఎన్నో విషయాలు చూసి
ఆయన దేవుని మార్గంలో నడచడం మొదలు పెట్టాడండి. అయితే ఈరోజు మా వార్షికోత్సవం అండ్ అట్ ద సేమ్ టైం ఈ లెంట్ సందర్భంగా కూడా మేము ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మాకు అనిపించింది, ఒక సంవత్సరం రోజులు ఆ కొన్ని అడ్డులు, ఆటంకాలు, వ్యక్తిగత పరిస్థితుల వల్ల మేము కొన్ని రోజులు ప్రసంగాలు, ఈ యొక్క పరిచర్య ఆగిపోయినప్పటికీ సంవత్సరం రోజులు ఈ యొక్క ఫెలోషిప్ నడిచింది అంటే, దేవా ఇది చాలా గొప్ప విషయం నైనా. మాలాంటి బలహీనులు ఇది నడపడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఎవరు ముందుకు రావటానికే ఇష్టపడని నేను నీ వాక్యాన్ని చెప్పటానికి నేను అర్హుడనా అని నేను ప్రశ్నించుకున్నప్పుడు దేవుని వాక్యం నాతో మాట్లాడింది ఏంటంటే, సంవత్సర కాలం మాత్రం చెప్పటానికి కాదయ్యా నీ వాక్యం నిన్ను నేర్పించింది. ఈ వాక్యము నువ్వు ఎప్పటి వరకు చెప్పాలి అంటే, వినేవారైతేనేమి నేనైతేనేమి ఈ వాక్యాలను మనం వింటున్నప్పుడు, ఈ వార్షికోత్సవాలు జరుగుతున్నప్పుడు ఏమైపోవాలంటే ఇది ఒక కామగా మిగిలిపోవాలి. అంటే మొదటి వార్షికోత్సవము ఇట్స్ నాట్ అన్ ఎండ్, ఇట్స్ అ బిగిన్. దైవజనుడైనటువంటి తిమోతికి రాస్తాడు. ఏమంటున్నాడంటే పౌలు, అయ్యా తిమోతి, నువ్వు దైవజనుడు అయిపోయావు, డబ్బులు సంపాదించుకో, ఆస్తులు సంపాదించుకో, భూములు సంపాదించుకో, బంగారాలు సంపాదించుకో, నీ పత్తరాలకు కావాల్సిన సొమ్ము కూలబెట్టుకో అని పౌలు చెప్పలేదండి. పౌలు ఏమి సంపాదించుకోమంటున్నాడు తిమోతికో తెలుసా? ఇక్కడ చూసుకుంటే వీటిని విసర్జించు అంటాడు. పైన ధనాన్ని గురించి దొంగ బోధలు చేసే వాళ్ళు, దేవునికి విరోధమైన మార్గాల్లో నడిచే వాళ్ళ గురించి రాస్తాడు. అలాంటి దారిలో వెళ్ళొద్దు అంటాడు. దైవజనులైనటువంటి వారైతేనేమి, మాలాగా ఆసక్తిగా నడవాలనుకునే వారైతేనేమి ఎప్పుడైనా సరే భిన్న బోధలు చేయకూడదు, వాటిలో మేము నడవకూడదండి. వినే వాళ్ళైనా సరే, వినే వాళ్ళు చెప్పే వాళ్ళు కూడా ఉండొచ్చు, వాళ్ళైనా సరే మనము వాక్య విరుద్ధమైన బోధలు చేయకూడదు, వాటిలో మనం నడవకూడదు. అందుకే పౌలు తిమోతితో అంటాడు, నీవైతే వీటిని విసర్జించు అంటున్నాడు. తర్వాత ఏమి సంపాదించుకోవాలో చెప్తున్నాడు. నీతిని, భక్తిని. ఏం సంపాదించాలట? నీతి. ఏ నీతి? మానవ నీత కాదు, దైవ నీతిని సంపాదించాలి మనిషి. నా దృష్టిలో నేను నీతిమంతుని అవ్వచ్చు, కానీ దేవుని దృష్టిలో ఏంటి? చూసే వాళ్ళ దృష్టిలో వాళ్ళు నీతిమంతులు అవ్వచ్చు, కానీ దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా ఉన్నామా లేదా? భక్తి. భక్తి, దేవుని యొక్క సన్నిధిలో మనం భక్తితో ఉన్నామా లేదా? భక్తి మనలో ఉందా లేదా? ఆ భక్తిని మనం సంపాదిస్తున్నామా లేదా? విశ్వాసాన్ని మనం సంపాదిస్తున్నామా లేదా? 500, 300, 1000, 2000, 5 లక్షలు, 10 లక్షలు, కోటి, 100 కోట్లు, 1,00,000 కోట్లు, 10,000 కోట్లు సంపాదిస్తున్నాం. విశ్వాసాన్ని సంపాదిస్తున్నామా? దైవజనులుగా ఇప్పుడు సపోజ్ నేనే దేవుని వాక్యాన్ని ప్రసంగిస్తున్నాను, నా దగ్గర విశ్వాసం సంపాదించాలి. చూస్తున్నారు, ఇప్పటికీ దేవుడి దేవల్ల 45,000 మందికి పైగా ఈరోజు GGF లో వచ్చేసారు వీక్షకులుగా. ఎంతో మంది, కొన్ని వేల మంది వచ్చారు కదా. నేను ఒక్కొక్కరి మీద ఎంత సంపాదించాలని నేను ప్లాన్ వేయకూడదండి. నేను సంపాదించాలన్నది ఏంటంటే విశ్వాసాన్ని సంపాదించాలి, తర్వాత ప్రేమను సంపాదించాలి. పగలు, ప్రతీకారాలు, ద్వేషాలు దేవుని సన్నిధిలో దైవజనులు కొనకూడదు. ప్రేమను సంపాదించాలి. చూసే వాళ్ళలో కొంతమంది నన్ను అలా అన్నారు, ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు, ఇలా అలా అన్నారు, మా ఇంట్లో వాళ్ళు అలా అన్నారు, ఇలా అన్నారు, వాళ్ళ మీద పగలు, ప్రతీకారాలు, ద్వేషాలు నేను పెట్టుకోకూడదు. ప్రేమను సంపాదించాలి, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి. ఓర్పు, ప్రీవియస్ వీక్ మనం ఆల్రెడీ మెడిటేట్ చేసాం. ఓర్పును మనం సంపాదించాలండి దేవుని సన్నిధిలో. నేను దైవజనుడని చెప్పుకొని ఒక 5 నిమిషాలు కూడా సహనం లేకపోతే ఆ దైవ జనాంగ వృత్తికి ఆ వ్యక్తి నేనైనా సరే పనికిరామండి. ఎందుకంటే దైవజనుడిగా ఉండాలి అంటే ఓర్పు చాలా ముఖ్యం. BA పట్టాలు, ఇంకో పట్టాలు, ఇంకో BSc, BTech, MBA, MSc, ఏ పట్టాలు, డివినిటీ పట్టాలు ఏమున్నా లేకపోయినా అది సెకండరీ. మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో ఉన్న దైవజనులకి విశ్వాసం ఉండాలి, ఓర్పు ఉండాలి, ప్రేమ ఉండాలి, తర్వాత సాత్వికమును ఉండాలి. ఇవన్నీ మనం ఏం చేయాలంటే సంపాదించుకోవాలండి. ఇవి లేవు మన దగ్గర. ఎప్పుడు సంపాదిస్తాం మనం? మన దగ్గర లేనిది సంపాదిస్తాం. నా జీతం 12,000 రూపాయలు అనుకోండి, నేను దానికోసం ప్రయాసపడతాను. ఎందుకంటే నేను సంపాదించబోతున్నాను. నా దగ్గర 12,000 లేవు, నేను ఇప్పుడు వెళ్ళి సంపాదిస్తాను. సంపాదన అని దేన్ని అంటాం అంటే, మన దగ్గర లేని దాన్ని తెచ్చుకోవటానికి వెళ్తే దాన్ని సంపాదన అంటాం. ఇక్కడ ఎందుకు సాత్వికము, ప్రేమ, నీతి, భక్తి అన్ని చెప్తున్నాడు పౌలు తిమోతికి అంటే, ఆయన దగ్గర లేక కాదు, ఉన్నాయి. ఇంకా సంపాదించుకోవాల్సిన విశ్వాసం ఉంది,
ఇంకా సంపాదించాల్సిన ప్రేమ ఉంది, సాత్వికం ఉంది, భక్తి ఉంది, ఓర్పు ఉంది తిమోతి అని చెప్తున్నాడు. తిమోతి అప్పటికే ఒక లీడరు, తిమోతి అప్పటికే ఒక పాస్టరు, తిమోతి అప్పటికే ఒక చర్చిలో ఎల్డరు. అలాంటి ఒక వ్యక్తికి పౌలు రాస్తుంటే తిమోతి నువ్వని నాకు చెప్పేది అని అనలేదండి. తిమోతి ఎంతో విధేయుడై పౌలు చెప్పే ప్రతి ఇన్స్ట్రక్షన్ ని ఫాలో అవుతూ సంఘాన్ని కట్టాడు. ఈరోజు చెప్పే నేనైనా సరే, ఎవరైనా పెద్దవాళ్ళ అనుభవజ్ఞులు చెప్తున్నప్పుడు చూసే వాళ్ళైనా సరే, మనం మనకంటే అనుభవజ్ఞులు ఇంకొకరు ఏదైనా చెప్పినప్పుడు మనం అందులో వ్యాలిడిటీ ఉంటే దేవుని సన్నిధిలో నిజంగా వాళ్ళు కనిపెట్టి చెప్పిన వాళ్ళు అయితే గనక అది మనం తప్పనిసరిగా స్వీకరించాలి. ఆ తర్వాత అంటాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడును. ఎలాంటి పోరాటాలు పోరాడాలి అంటే, ఏదో బైబిల్లో ఒక వచనం తీసుకొని ఒక 2 టేబుల్ వేసి నువ్వవతల నేనవతల కొట్లాడి డిబేట్ చేసి సొమ్ము చేసుకునే పోరాటాలు పోరాడమని చెప్పలేదు పౌలు తిమోతితో. పౌలు తిమోతితో ఏ పోరాటం పోరాడమంటున్నాడంటే మంచి పోరాటం పోరాడమన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఆల్రెడీ పౌలు మంచి పోరాటము పోరాడి తిని అని రాస్తాడు. పౌలు పోరాడిన పోరాటము తిమోతికి చెప్తాడు. ఈ రోజు వ్యక్తిగత జీవితాల్లో నేనైతేనేమి చూసేవారైతేనేమి ప్రతి ఒక్కరు మనమంతా ఒకటే. అందరం కూడా మంచి పోరాటం పోరాడాలండి. ఆ పోరాటము అన్నది దేవుని సన్నిధిలో మనము చీకటి మీద పోరాడాలి. ఆ తర్వాత పోరాడి ఏం తెచ్చుకోవాలి అంటే నిత్య జీవము చేపట్టాలి. నిత్య నరకము, నిత్య నాశనము ఎవ్వరు కూడా నేనైతేనేమి చూసే వాళ్ళైతేనేమి అనిత్య నాశనంలోకి వెళ్ళకూడదండి. మంచి పోరాటం పోరాడాలి. 50, 60, 70 ఎన్నేళ్ళు బతుకుతామో తెలియదు, 30, 40. ఆ బతికిన రోజులు మంచి పోరాటం పోరాడాలి. ఆ పోరాటాలు పోరాడి మైకు పట్టుకొని చెప్పిన అలాంటాడు ఇంకొకరు ఏదో డిగ్రీ సర్టిఫికేట్లు ఉంటేనో ఇంకొకరు దైవజనులు అయిపోరు. దేవుడి మార్గంలో నడిస్తే మీరు దైవజనులే. వినే ప్రతి ఒక్కరు ఇప్పుడు 45,000 మంది విన్నారు దేవుని వాక్యాన్ని. అందులో ఎంతమంది చూశారో వాళ్ళందరూ కూడా దేవుని వాక్యంలో నడిస్తే వారు దైవజనులు అయిపోతారు. ఆ దైవజనులైనటువంటి వారు ఏం చేయాలి? ఆ దైవ జనాంగము, ద మెన్ ఆఫ్ గాడ్, ద పీపుల్ ఆఫ్ గాడ్, వాట్ దే షుడ్ డూ, వాళ్ళు ఏం చేయాలి అంటే మంచి పోరాటం పోరాడి నిత్య జీవం చేపట్టాలండి. దాన్ని పొందుటకు నువ్వు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటివి. తిమోతి ఏం చేశాడంటే దొంగ సాక్ష్యం పలకలేదు, డబ్బులకు అమ్ముడు పోలేదు, యేసు నామాన్ని మార్కెట్ లో తీసుకొని వెళ్ళి 500కి 5,000కి అమ్మలేదండి. ఆయన ఏం చేశాడు అంటే అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకున్నాడు ఆయన. ఎంతో మంది ముందు హీ హాజ్ అడ్మైర్డ్ దట్ జీసస్ క్రైస్ట్ ఇస్ ద లార్డ్ ఫర్ ఆల్. ఆయన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు అని తిమోతి దేవుని సువార్తను చెప్పి ఒప్పుకున్నాడు అనేక సాక్షుల ఎదుట. అది చాలా గొప్ప విషయం అని పౌలు ప్రశంసిస్తాడు అతను. తర్వాత ఏమంటాడంటే, సమస్త జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతు వద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను కైకొనవలనని నిన్ను ఆజ్ఞాపించుచున్నాను. ఎప్పటి వరకు అంటే 2026లో దిలీప్ కుమార్ వార్షికోత్సవం చేస్తున్నావు కాబట్టి ఈ సంవత్సరం వరకు నువ్వు పరిచయం చేసావు, సంతోషం అని దేవుడు అంటున్నాతో. గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ ఒక 5 ఏళ్ళు నడిపించి కాంట్రాక్ట్ క్లోజ్ చేసి కలెక్షన్ చూసుకొని చెప్పి దేవుడు చెప్పడు. అలా నేను చేస్తే శాపగ్రస్తుడిని అవుతాను. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, టిల్ వెన్ అనే క్వశ్చన్ వస్తుంది. దేవుని మార్గంలో ఎంతవరకు నడవాలి, దేవుని మార్గంలో ఎంతవరకు మేము పరిచర్య చేయాలి. మనుషులు చూసి మీరైతే నేను చెప్పే నేనైతే నేను పడతాం లేస్తాం కానీ దేవుని సన్నిధిలో ఆయన వాక్యంలో మనకి ఏం చెప్తున్నారు అంటే పౌలు, మనము టిల్ ద పాయింట్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్, ఆయన ప్రత్యక్షమయ్యే వరకు కూడా మనం ఏం చేయాలంటే నిష్కలంకంగా అనింద్యంగా ఆయన కొరకు సాక్షులంగా నిలబడాలండి. పౌలు తిమోతికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఏంటి ఆజ్ఞ అంటే, నువ్వు దైవజనుడు అయినప్పుడు నువ్వు నిలబడాలి దేవుని కొరకు సాక్షిగా. ఇప్పుడు నిలబడ్డావు, వెరీ గుడ్, సూపర్. కానీ ఎప్పటి వరకు నిలబడాలి? ఆయన ప్రత్యక్షత వచ్చేంత వరకు. లేదు, ఆయన ప్రత్యక్షత ఇంకా రాలేదు, ఆయన రాకడ, కానీ నేను ముందుగా చనిపోతున్నాను, ఈ లోకాన్ని వదిలి వెళ్తున్నానంటే ఈ లోకాన్ని మనం వదిలి వెళ్ళేంత వరకు సాక్షులుగా నిలబడాలని. ఎవరో ఏదో ఎవరని, ఎవరో ఏదో చేస్తారని, ఎక్కడో ఏదో జరిగిందని చెప్పి దేవుని నామాన్ని మనం అప్హోల్డ్ చేయడానికి భయపడితే దేవుని సన్నిధిలో మనం ఆయన
కృపను పాత్రలను కాకుండా పోతాం. ఆయన ప్రత్యక్షతను కోల్పోతాం. జీవం కలిగిన దేవుని సన్నిధిలో సంఘాన్ని స్థాపించిన తిమోతి ఈ రోజుకి చరిత్రలో ఉన్నాడు. అయితే అదే తిమోతిని బలపరిచిన పౌలు ప్రపంచ దేశాలకు తెలిసినటువంటి ఆయన. ఈ రోజు మనం ప్రశ్నించుకోవాలి. దేవుని సన్నిధిలో చెప్పే దిలీప్ కుమార్, జీజీఎఫ్, గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ సభ్యులు, మరొకరు ఎవరైతేనేమి మనందరం కూడా దేవుని సన్నిధిలో నిలబడుతున్నామా, నిలబడిన వారమా? ఒకప్పుడు నేను ఉండేవాడిని కానీ ఇప్పుడు కాదు అనే మాట దేవుని సన్నిధిలో నచ్చదండి. మనము నిత్య రాజ్యంలో ప్రవేశించేంత వరకు కూడా ఆయన కొరకు సాక్షులుగా నిలబడాలండి. ఎందుకంటే శ్రీమంతుడు అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. మన దేవుడు ఎవరు తెలుసా? ఆయన పేదవాడు కాదండి, ఆయన కూటికి లేనోడు కాదు, ఆయన డబ్బుల కోసం వచ్చేవాడు కాదండి. ఆయన ఎవరు అనంటే శ్రీమంతుడు. ఆయన అద్వితీయుడు. నాలాంటి ఒక సామాన్యమైన మనిషి కాదు ఆయన. ఈజ్ గ్రేట్ గాడ్. ఆయన సర్వాధిపతి, అన్నిటి మీద అధిపతి. ఆయన మానవుల లాంటి అధికారి కాదండి. ఆయన గొప్ప అధికారి, ఆయన అధిపతి. ఆయన యుక్త కాలములందు ప్రత్యక్షమవుతాడు. ఆ సర్వాధిపతి ఎవరంటే ఆ ఊర్లో ఈ ఊర్లో రాజు కాదు ఆయన ఎవరంటే రాజులకు రాజు. ఆయన ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. తిమోతిని బలపరిచే మాటలు. ఒక పెద్ద దైవజనుడు ఒక చిన్న దైవజనుడిని బలపరుస్తున్నాడండి. ఈ రోజు మనం దైవ జనాంగంగా చేరబడినప్పుడు మనం ఎలా ఉన్నాం అన్నది మనం ప్రశ్నించుకోవాలి. మనము నా ముందు ఎవరైనా దేవుని సన్నిధిలో ఎదిగితే వీళ్ళు ఎదుగుతున్నారా, వీళ్ళని ఎలా తుంచాలో నాకు తెలుసు అనే ఆలోచన లేకూడదు. ఆ అబ్బాయి ఆ అమ్మాయి చాలా బాగా దేవుని సన్నిధిలో ముందుకు వస్తున్నారు, వారిని మేము ఇంకా ప్రోత్సహించి వారికి ఏదైనా చెయ్యాలనే తృష్ణ దేవుని సన్నిధిలో దైవజనులకు రావాలి. అలా వచ్చేవారే దైవజనులు అవుతారు. కానీ వాళ్ళ సంగతి చూస్తాను, అలాంటి చూస్తాను, వాళ్ళని ఎలా లేపేయాలో నాకు తెలుసు, ఇలాంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు దైవజనులు కాదు. పౌలు తిమోతిని ఎలా ఎలిమినేట్ చేయాలని ఆలోచించలేదు, కానీ ఎలా స్ట్రెంథన్ చేయాలని ఆలోచించాడండి. అది దైవజనులకు ఉన్నటువంటి లక్షణం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సు నాలాంటి వాడు చూడలేడు. మనలాంటి కళ్ళున్న వాళ్ళు ఆయన సన్నిధిలో అవి చూడటానికి మన కళ్ళు సరిపోవండి. ఆ తేజస్సు గొప్పది. ఆ తేజస్సు ఆయన ఎలాంటి వాడంటే అక్కడ ఆయన మాత్రమే ఉంటాడు, ఎవరు ఉండరు. అంత గొప్ప తేజస్సు కలిగినటువంటి దేవుడు. అమరత్వము. దిలీప్ కుమార్ 1947లో లేడు, 1847లో లేడు, 2066లో ఉంటాడేమో కానీ 2036లో ఉంటాడేమో కానీ 2566 సంవత్సరంలో నేను ఉండను. కానీ మనల్ని సృష్టించినటువంటి ఈయన అమరత్వము గలవాడు. ఆయనకి చావు లేదు. ఆయన అంటాడండి, మనుషులలో ఎవ్వడనో ఆయన చూడలేడు, ఎవరునూ చూడనేరరు. ఎవ్వరు చూడలేరండి ఆయన చూసారంటే మనం బ్రతకలేము. మన కళ్ళు చాలవవి. ఆయన అంత తేజస్సుతో బ్రతుకుతున్నాడు. ఆయనకి ఘనత శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. మన ప్రభు నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్. దేవుని సన్నిధిలో అపోస్తలుడైన పౌలు రాశాడండి తిమోతికి. తిమోతి చిన్న దైవజనుడు. ఆయనను బలపరిచాడు, సంఘాన్ని కట్టిపించాడు, ఆయన కింద నాయకుల్ని పెట్టాడండి. ఈ రోజు దైవజనులుగా ఇంకా చూసే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, వాళ్ళ పిల్లలు ఉండొచ్చు, వారి తల్లిదండ్రులు ఉండొచ్చు. అయితే ఈరోజు దైవ జనాంగంగా ఉన్నటువంటి మనం చివరి వరకు ఆయన సాక్షులుగా నిలబడాలని ఆశిస్తూ దేవుని నామానికి సమస్త మహిమ చెల్లిస్తూ ఇంతవరకు మమ్మల్ని నడిపించి చూస్తున్న అనేకులను బట్టి కూడా దేవుని నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామానికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామండి. రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, అత్యున్నత సింహాసనంపై ఆసనమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. అయ్యా, గడిచిన మాసమంతా మమ్మల్ని కాపాడావు. అమరత్వంలో సమీకరించడానికి తేజస్సులో ఉన్న మహాదేవా, నీకు వందనాలయ్యా. అల్పుడను మట్టినైన నన్ను చూసి లేవనెత్తి గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ లో నిలబెట్టి ఈ సంస్థను ముందుకు తీసుకొని వెళ్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, అయ్యా, ఒక్కరిగా మొదలైన ఈ ఫెలోషిప్ లోనైనా ఎవరెవరెవరు ఎక్కడెక్కడి వారు ఇండియా, దుబాయ్, అమెరికా, అరబ్ కంట్రీస్ లోనైనా ఈ రోజు ఎంతో మంది
వ్యూవర్స్ ని మీరు తీసుకొని వచ్చారు నాయన. కొన్ని వేల మంది 45,000కు పైగా వచ్చినటువంటి ఈ యొక్క సందేశ వీక్షకులను బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇది మా ఘనత కాదు, మా గొప్పతనం కాదు, కేవలం నీ కృప తప్ప ఇది మరొకటి కాదని నీ సన్నిధిలో ఒప్పుకుంటూ, ఇంకానైనా కొన్ని లక్షల కోట్ల మందికి నైనా రానున్న వార్షికోత్సవంలో మేము ఇంకా తీసుకుని వెళ్ళటం నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ, నీ సన్నిధిలో బలహీనుడైన నన్ను గుర్తుంచుకొని ఇంకానైనా నన్ను బలపరిచి అనేక విషయాల్లో నన్ను నేర్పించి తర్పీదు చేసి నీ సన్నిధిలో నలగొట్టి నిలబెట్టమని ప్రార్థిస్తూ, ముందున్న సమయంలో బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ, నిశ్చితమైతే మరి ఒకసారి నీ సన్నిధిలో మేము కూడుకుని నిన్ను స్తుతించి నీ వాక్యాన్ని ధ్యానించుకునే సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, ప్రార్థన విజ్ఞాపనలు అడిగిన ప్రతి ఒక్కరికి నైనా నీ కృపలో వారి యొక్క అక్కరను తీర్చి నీ సన్నిధిలో వారిని నడిపించి బలపరచమని ప్రాధేయపడుతూ, నీ నామమునకే సమస్త మహిమ చెల్లించుకుంటూ, మరి యొక్క మారునైనా ఈ యొక్క లెంట్ సీజన్ లోనైనా మమ్మల్ని ప్రవేశింపజేసి గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ వార్షికోత్సవం జరుపుకుంటూ కృపనిచ్చినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ, నీ నామాన్ని హెచ్చిస్తూ, నజరేయుడైన యేసు నామమునకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.